ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం ప్రభువు పేరట మీ అందరికీ శుభ ఆశీస్సులు దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయున్న ఎడల నీవు అనుసరించి నడుచుకోనవలని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడివిగా ఉందువు గాని క్రిందవాడివిగా ఉండవు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు చదివినప్పుడు భలే సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్నో దీవెనలు ఉంటాయి. ఈ దీవెనలన్నీ మన సొంతమైతే ఎంతో సంతోషం కదా. అయితే మనం దేవుని మాటకు విధేయులై జీవించినప్పుడు దేవుడు నిన్ను పైవాడిగా ఉంచుతాడు, హెచ్చిస్తాడు. కాబట్టి మనము అభివృద్ధి చెందడం అనగా ఆశీర్వాదాలు పొందడం అనేది మనకిష్టం. అంతేకాకుండా మనకి సంతోషం కూడా. అయితే మన అభివృద్ధికి, ఆశీర్వాదంకు దేవుడు కారణం. ఎప్పుడైతే మనం దేవునికి విధేయులమై దేవుని చిత్తానుసారంగా జీవిస్తామో అప్పుడు మనకి దేవుని దీవెనలు కలుగుతాయి. చూడండి, మనము మొక్కలను పెంచినప్పుడు అవి ఎప్పుడు ఎదుగుతాయి అనంటే అవి మనము పోసిన నీటిని, ఎరువును ఎప్పుడు అంగీకరిస్తాయో అవి అప్పుడు బలంగాను అభివృద్ధి చెందుతాయి. అప్పుడు మనము ఆ మొక్కలను చూసి ఎంతో సంతోషించి ఆనందిస్తాం. అలాగే మనం కూడా అభివృద్ధి, ఆశీర్వాదాలు దేవుని చేత హెచ్చింపబడినట్లుగా మన జీవితంలో కూడా మనకి విధేయత కావాలి. దేవుని లేఖన ప్రకారం నీ జీవితంలో నీవు పరిశుద్ధత కలిగి జీవించాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. దేవుని లేఖన ప్రకారం నీ జీవితంలో నీవు యథార్థవంతుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకనంటే నేను యథార్థవంతుణ్ణి, నేను యథార్థవంతులను బలపరచుటకు నా కన్ను లోకమంతా సంచరించుచున్నది అని దేవుడు తన లేఖనములో వ్రాయించాడు. నీవు నీ జీవితంలో నమ్మకస్తుడుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నమ్మకమైన వారిని దేవుడు దీవిస్తాడు. దేవుని చేత హెచ్చింపబడాలి, దేవుని చేత ఆశీర్వాదం పొందాలి. అట్టి జీవితం నీకు కావాలి, అట్టి బాధ్యత నీకు కావాలి. దేవుడు తన మాటలు
మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మాకు సహాయం చేశారు. మీరు మమ్మలను హెచ్చించడానికి ఇష్టపడే దేవుడివి. మేము ఎప్పుడు మీ చేత హెచ్చింపబడతామో మీ మాటను మేము శ్రద్ధగా విని ఆ మాటల ప్రకారం మేము నడుచుకున్నప్పుడు మీరు ఈ భూమి మీద సమస్త ప్రజల కంటే మమ్మల్ని మీరు ఎక్కువగా దీవెనలు కలిగిన వారిగా ఉంచుతాను అని మీరు చెప్పుతుండగా వాక్యం విన్న మీ పిల్లలందరూ మీ మాట ప్రకారం నడుచుకుంటూ మీ లేఖన ప్రకారం ఏ రీతిగా ఉండాలో పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, నమ్మకస్తులుగా ఉండి మీ చేత కలిగే ప్రతి దీవెన పొందుకుని అనేకులు ఎదుట హెచ్చింపబడి అనేకులకి ఆశీర్వాదంగా ఉండగలగటానికి సహాయం చేయమని మీ పిల్లలని మీరు కలిగినంతటిని మీరు దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులని మీరు దీవించమని, వివాహాలు కావలసిన వారికి వివాహాలు జరగటానికి, వివాహాలైన వారికి గర్భఫలములు లేని వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు ఇమ్మని, కలిగిన వారికి సుఖ ప్రసూతినిమ్మని, ప్రసూతైన వారికి క్షేమాన్ని ఇమ్మని, వర్షాలు ఇమ్మని, ఎండ నుంచి విడుదలిమ్మని, వీరు కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.